ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ మెనోపాజ్ ఆల్రెడీ ఉంటున్న స్త్రీలందరూ కూడా వీళ్ళందరికీ ఆల్రెడీ నొప్పులు చాలా ఎక్కువగానే ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, చిరాకు, మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా. వీళ్ళందరూ కూడా ఈ ఎఫెక్ట్స్ తగ్గించుకోవాలనుకుంటే ఎలాంటి ఆసనాలు చేస్తే బాగుంటుందో చూద్దామా. ముందుగా కపాలభాతి ప్రాణాయామం దీనికి బాగా ఉపయోగపడుతుందమ్మా. ఓవరీస్ ని యాక్టివేట్ చేయడానికి చాలా మంచిది, గర్భాశయానికి కూడా వాళ్ళకి. ఓకే. దానితో పాటు ఈ హార్మోన్స్ ని ఉత్పత్తి చేయడానికి ఈ భాగాలకి బాగా ఉపయోగపడే 2-3 స్పెషల్ ఆసనాలు ఇక్కడ చూపిస్తామమ్మా. ఈ ప్రాణాయామం అట్లాంటి ఆసనాలు రోజు చేసుకుంటే మెనోపాజ్ లో వచ్చే నొప్పులు, ముఖ్యంగా మెడ నొప్పి, నడుము నొప్పులు కూడా ఇట్లాంటి బాగా తగ్గటానికి, బాడీ యాక్టివ్ గా ఉండటానికి ఈ ఆసనాలు కపాలభాతితో పాటు ఉపయోగపడతాయి. చూడండి, అవి పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ లో ఉన్న స్త్రీలకు ఉపయోగపడే 3 ప్రాణాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా కపాలభాతి ప్రాణాయామం. వజ్రాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని చేస్తే బాగుంటుంది. కళ్ళు మూసుకుని కుడి చేతి భాగాన్ని బొడ్డు భాగం దగ్గర అట్లా మీద పెట్టేస్తాం. డొక్క భాగాన్ని లోపలికి లాగుతూ గాలిని ముక్కు ద్వారా అట్లా వదిలేస్తాం. ఇటు డొక్క లోపలికి వెళ్ళటం, గాలి ముక్కు నుంచి బయటికి రావటం అట్లా జరుగుతూ ఉంటుంది. ఇట్లా కపాలభాతిని 30 సార్లు, 50 సార్లు, 100 సార్లు అట్లా సులభంగా చేయగలుగుతారు. ఇది పొట్టకి, ప్రేగులకి, ప్యాంక్రియాస్కి, లివర్కి, అన్ని భాగాలకి ఎంతో మేలు చేస్తుంది. మానసికంగా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది కపాలభాతి ఇట్లా చేస్తుంది. అలవాటు మీద అట్లా పెంచుకుంటూ వెళితే ఇంకా బాగుంటుంది. కొంతమంది 5-10 నిమిషాలు, పావుగంట సేపు కపాలభాతి చేస్తూనే ఉంటారు. చాలా చాలా లాభాన్ని ఇస్తుంది. ఇక రెండవ ప్రాణాయామంగా భస్త్రికా ప్రాణాయామం. 2 చేతుల్ని పైకి లేపి చేతుల్ని కిందకి దింపుతూ గాలిని చీదేస్తాం. మళ్ళీ పైకి లేపుతూ గాలిని పీల్చుకుంటాం. కిందకి వదిలేటప్పుడే శబ్దం అట్లా చేయవలసి ఉంటుంది. ఫోర్స్ఫుల్గా చేస్తాం. ఇది దీని ద్వారా లంగ్ కెపాసిటీ బాగా పెరగటానికి ఈ భస్త్రిక బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడవది భ్రామరి ప్రాణాయామం. బొటన వేళ్ళతో చెవు భాగాన్ని మూసివేస్తాం. తర్వాత వచ్చే చూపుడు వేళ్ళని కనుబొమ్మల పైన పెడతాం. తర్వాత వచ్చే ఉంగరపు వేళ్ళని కళ్ళ మీద పెట్టుకుంటాం. అట్లా వేళ్ళని ముక్కు దగ్గర, తర్వాత వేళ్ళని, ఆ తర్వాత చిటికిన వేళ్ళని గెడ్డం పైన అట్లా వచ్చేస్తుంది. చేతులు ఇట్లా పెట్టి నొక్కేసి కళ్ళు మూసుకుని గాలంతా ఎవరకు తేనెటీగవలే అట్లా శబ్దం చేస్తూ ఉంటాం. మన లోపల ఉన్న గాలంతా అయిపోవటానికి 20 సెకండ్లు, 30 సెకండ్లు అవుతుంది. అంతసేపు చోంకారం అట్లా చేసి గాలంతా అయిపోయేసరికి మళ్ళా ప్రాణవాయువు కోసం దీర్ఘంగా ముక్కు ద్వారా గాలిని తీసుకుని మళ్ళా నోరు మూసేసి అట్లా తేనెటీగ వలె శబ్దాన్ని చేస్తూ ఉంటాం. ఇట్లా భ్రామరి ప్రాణాయామాన్ని ఒక 15-20 రౌండ్స్ చేయటం ద్వారా మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ, ఇట్లాంటి స్త్రీలకు పీరియడ్స్ ఆగిపోయినప్పుడు ఏవైతే ఉంటాయో అలాంటివి తగ్గటానికి ఈ 3 బాగా ఉపయోగపడతాయి. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో ఆసనాలు వేసుకుంటే గనక మెనోపాజ్ వచ్చిన స్త్రీలందరూ కూడా ఈ నొప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మరి మెనోపాజ్ వచ్చే స్త్రీలందరూ కూడా ముందుగానే ఇలాంటి ఆసనాలు వేసుకుంటే ఆ సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. కాబట్టి ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.